విద్య, వైద్యం ప్రజల కనీస హక్కని కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తుందని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు చిన్నశ్రీను అన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని సిరిసహస్ర రేజింగ్ ప్యాలెస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి ఒకవైపున వేల కోట్లు అప్పులు తెస్తున్న ఈ ప్రభుత్వం ప్రజలకు ఎంతో అవసరమయ్యే మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఎందుకు కేటాయించలేకపోతుందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని ఆపివేయడం వలన పేదలు నానా అవస్థలు పడుతున్నారని, డయాలిసిస్ పేషెంట్లకు దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతిసారి భోగాపురం ఎయిర్పోర్టు వద్దకెళ్లి ఫోటోలు దిగి 91% పనులు పూర్తయ్యాయని, అసత్యాలు చెప్తున్నారని, తమ ప్రభుత్వంలో ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి 2203 ఎకరాల భూసేకరణ చేశామని, 527 నిర్వాసిత కుటుంబాలకు పరిహారాన్ని అందించామని, 23% పనులు పూర్తి చేశామని స్పష్టీకరించారు. అదేవిధంగా ఇటీవల సంభవించిన తుఫాన్ దాటికి జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వాటికి సంబంధించి పంట నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి స్థాయిలో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓ పక్క ప్రజలు ఎంత అనువైన స్పందన వస్తున్నప్పటికీ, మీరు తీసుకున్న నిర్ణయం వ్యతిరేకమని మీ పార్టీ వారు, మీ వర్గాల వారు చెప్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఒక గుడ్డిగా మేము తీసుకున్న నిర్ణయం కరెక్టు, మేము చేస్తున్న ప్రైవేటు పరమే కరెక్టు, వైద్యం అనేది పేదవాడికి అందకూడదు అనే విధానం ఏదైతే మేము చెప్తున్నా ప్రజల నుంచి అనువైన స్పందన వస్తుందో దాన్ని కూడా మరి బేఖాతరు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి నిన్న జిల్లా పరిషత్ వేదికగా కూడా మేము చెప్పాం, ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃసమీక్ష చేయండి, పరిశీలన చేయండి అని చెప్పి. మరి గౌరవ మంత్రులు చెప్తా ఉంటారు, వారి వాదన లేదు ప్రైవేట్ అన్న ప్రభుత్వం ఒకటే, ఎక్కడా కూడా మెడికల్ కళాశాలలో సీట్లు అని అనుకున్నవన్నీ వస్తాయి, ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ, రకరకాల వాదనలు. ఇది కాదు మీరు చెప్పాల్సిన మాట. ఒక 500 పడకల ఆసుపత్రి వస్తుంది, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, ఒక ప్రైవేట్ అన్న పదం ఎప్పుడైతే ఉందో ప్రైవేటు వారి ఆధీనంలో నడుస్తుంది, వారి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం పేదవాడికి వైద్యం అనే అన్నది సదూరమైన దూరం అయిపోతుంది. ప్రభుత్వం వైద్యం అనేది ఖరీదవుతుంది. ఇది కరెక్ట్ కాదు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. మేము మంత్రులు చెప్తా ఉన్నారు. నిన్నటి రోజు విజయనగరం మెడికల్ కళాశాల పూర్తయిందా? నేను చెప్పాము, ఎప్పుడూ కూడా అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మా ప్రభుత్వ విధానంలో 17 మెడికల్ కళాశాలని ప్రారంభించి స్థల సేకరణ చేసి దానికి సంబంధించి ఏవైతే అనుమతులు కావాలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతులు తీసుకొచ్చి దానికి సంబంధించి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఒక 5 మెడికల్ కళాశాలలు ప్రారంభించుకున్నాం. ఇవాళ విజయనగరం మెడికల్ కళాశాల అయితే పీజీ సీట్లు కూడా శాంక్షన్ వచ్చాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు కూడా శాంక్షన్ వచ్చాయి. త్వరితగతిగా ఆ కార్యక్రమం ఈ 16 నెలల కాలంగా మీరు దాని పనులు పూర్తి చేసి తీసుకెళ్తే ఈ పాటికే హాస్పిటల్ కూడా షిఫ్ట్ అయ్యి అక్కడ కార్యకలాపాలు మొదలయ్యేవి. కానీ మీ విధానం అది కాదు. మీరు మీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మీ విధానం భిన్నమైన విధానం తీసుకున్నారు. మీరు దానికి మీరు చెప్పేది మీరు పూర్తి చేయలేదు, మీరు మొదలుపెట్టారు కానీ మీరు పూర్తి చేయలేదు, ఏదో స్థల సేకరణ జరగలేదు. ఇవన్నీ రొటీన్ ప్రాసెస్. 17 మెడికల్ కళాశాలలు అనుమతులు వచ్చాయి. మేము 17 మెడికల్ కళాశాల విభిన్న స్థితుల్లో ఉన్న స్థాయిలో ఉన్నవి. వాటన్నింటినీ కూడా మీరు ప్రారంభించవచ్చు మీరు సుమారుగా. కానీ మీరు ఆలోచన చేయకుండా ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో, ఈ ప్రజా వైద్యం అనేది ఈ రాష్ట్రంలో సుమారు 5 కోట్ల ప్రజల్లో పేద మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు, అన్ని వర్గాల వారు ఉంటారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వైద్యం అనేది ఉచితంగా అందించాలి అని మేము ఆలోచన చేస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా సీట్లు తగ్గవు, లేదు పేదవాడికి కూడా అక్కర్లేదు, పేదవాడికి వైద్యం అక్కర్లేదు, పేదవాడు డాక్టర్ చదవక్కర్లేదు, పేదవాడికి వైద్యం కావాలని డబ్బు ఇచ్చి కొనుక్కుంటాడు. మెడికల్ కళాశాలలో మిమ్స్ ఉంది, మిమ్స్లో ఉచితంగా వైద్యం చేస్తున్నారా? వెళ్ళండి, ఎవరైనా కనుక్కోండి. లేదు మీ పార్లమెంట్ సభ్యులదే ఉంది, విశాఖ పార్లమెంట్ సభ్యులది గీతంలోకి వెళ్ళండి, అక్కడైనా ఉచితంగా చదువు చెప్తున్నారా? లేదు ఉచితంగా మీరు ఏమైనా వైద్యం చేయిస్తున్నారా? దానికి సమాధానం ఉండదు. మీరు ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులు, దీనికి ప్రభుత్వ అనుమతులు, సుమారుగా దీనికి కావాల్సిన డబ్బు కూడా మేము చెప్పాం. 5,500 కోట్ల రూపాయలు ఇంకా బకాయి ఉంటాయి. మా గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నారు, లేదు ఇంకా విజయనగరంకు 200 పెరుగుతుంది, పెరగనివ్వండి. ఒకవేళ సకాలంలో ఒక సంవత్సరం 16 నెలల కాలం మీరు లేట్ చేశారు కాబట్టి రేట్లు పెరగడం వల్ల దాని కాస్ట్ పెరగచ్చు. ఇవాళ అమరావతి మొదలుపెట్టారు మీరు, ఆ రోజు 50,000 కోట్లు అన్నారు, ఇవాళ 2 లక్షల కోట్లకి వెళ్ళింది. లేదు కిలోమీటర్ 174 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పి ఇవాళ పేపర్లో వచ్చింది. మీరు ప్రజా వైద్యం వచ్చి కనీసం ఒక 500 కోట్ల రూపాయలతో ఒక హాస్పిటల్ కడతాము, ఉచితంగా వస్తుందంటే ఎందుచేతను మీరు చెప్పిన కారణం సహేతం కాదు.
లేదు మేము చేయలేము, మా ప్రభుత్వం అనంతరం మేము ప్రభుత్వం చేయలేము, మేము ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేయలేదు, మేము కేవలం ప్రైవేట్ పరం చేసేస్తాము అని మీ విధానం చెప్పండి డెలిబరేట్గా. ఎందుకంటే కనపడతా ఉంది నేను కేజీహెచ్లో ఇవాళ కరెంట్ లేక సుమారు మధ్యాహ్నం 12 గంటలకు పోతే రాత్రి 12 గంటలు కరెంట్ లేదు. కేజీహెచ్ హాస్పిటల్ అంటే సుమారు వేలాది మంది పేషెంట్లు ఐసీయూలు బెడ్ల మీద ఉంటారు, వేలాది మంది రోగులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళ తాలూకు సందర్శకులు ఉంటారు. ఇవాళ ఉత్తరాంధ్రకి తలమానికమైన హాస్పిటల్ అది కేజీహెచ్ హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్. విజయనగరం జిల్లా హాస్పిటల్కి వస్తే ఎవరైనా అధికారులు ఆ సమావేశాలకు కబురు పెడితే రారు, ఏదో కారణం ఉందని చెప్తారు. ఇవాళ విజయనగరం హాస్పిటల్ ఎలా ఉందనేది నాకన్నా మీ అందరికీ తెలుసు. ఇవాళ జీజీహెచ్ హాస్పిటల్ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఎవరు కూడా ప్రజాప్రతినిధులు వెళ్ళరు, వెళ్ళి హాస్పిటల్లో రివ్యూ చేయరు. లేదు అక్కడ ఏమైనా వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు కొరతుంటే దాని మీద మీరు వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయరు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం విద్య కానీ వైద్యం కానీ పూర్తిగా నిర్లక్ష్యం. ఇవాళ గత నెల రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్. మా గౌరవ శాసనసభ్యులు వారు చెప్తారు అక్కడ మీటింగ్కి వచ్చి, లేదు మీరు బకాయిలు పెట్టారని చెప్తారు. మా 18 నెలలు అయిందమ్మా ప్రభుత్వం వచ్చి, ఇంకా మీరు ఇదే మాట చెప్పుకుంటూ పోతారా అని చెప్పి. అంటే ఇంకా గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది అది మాటలు మాట్లాడతారు తప్ప మీరు నెల రోజులుగా సేవలు అందలేదు. ఈ జిల్లాలో రాష్ట్రంలోనే ఎవరికి ఆరోగ్యశ్రీ సేవలు లేక అనేక మంది వారు అప్పులు చేసుకొని ఇవాళ ఆపరేషన్లు చేసుకునే పరిస్థితి హాస్పిటల్లో ఉంది. ఇంక ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ సేవలు మొదలు కాలే, కేవలం పత్రికాముఖంగా చెప్పారు తప్ప ఇంకా ఎక్కడా కూడా. మేము అనేక హాస్పిటల్కి కాల్ చేసాం. డేంజర్ అలారం ఏంటంటే ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు ఉన్నారో డయాలసిస్ పేషెంట్లు కూడా కంటిన్యూ చేయలేని పరిస్థితి వచ్చింది. మేము ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని మేము కాల్ చేసి ఇది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు, మీరు మొదలు పెట్టండి అని చెప్పి చేశారు. కొత్త పేషెంట్లకు గత నెల 15 రోజులుగా డయాలసిస్ పేషెంట్లు ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందలేక అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం దాని మీద స్పందన లేదు, ప్రజాప్రతినిధుల స్పందన లేదు. పట్టుకోలుగా ప్రభుత్వ విధానం మాట్లాడతారు తప్ప ప్రైవేట్ పరం చేస్తాం, ఈ ప్రైవేట్ పరం బ్రహ్మాండంగా ఉంటుంది, అన్నీ జరిగిపోతాయి. ఏం జరిగిపోయేది? ఇది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటు పరం కాకూడదని చెప్పి ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని తీసుకెళ్ళి ప్రజల మద్దతును కూడగట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్న ఒక ఆలోచనతో ఓ పక్క రేపు 12వ తారీఖుని పెద్ద ఎత్తున నియోజక స్థాయి ర్యాలీలు చేస్తాం, తర్వాత జిల్లా స్థాయిలో కూడా చేస్తాం. దాన్ని కూడా తదుపరి డేట్ నిర్ణయించిన తర్వాత అది కూడా మీకు తెలియజేస్తాం. ఇప్పటికే 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇంకా దీన్ని పూర్తిగా కొనసాగించి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టి ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో ఎట్టి పరిస్థితిలో పీపీపీ మోడ్ని ఏదైతే ప్రైవేట్ పరం చేస్తున్నారో దాన్ని పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రజల తరపున వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని చెప్పే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. భోగాపురం విమానాశ్రయాన్ని వారు సందర్శిస్తూ ఉంటారు, వచ్చినప్పుడల్లా వెళ్తున్నప్పుడల్లా. నేను వారిని వేదిక ద్వారా కోరుతా ఉన్నాను, మీ ద్వారా మీరు సుమారుగా నాకున్న సమాచారం మేరకు ఒక 8 సార్లు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు కేంద్ర మంత్రిగా వచ్చిన తర్వాత పర్యటన చేశారు. మీ నోటితో మీరు చెప్పారు గత ప్రభుత్వంలో 23% పనులు చేశారని చెప్పి. మీరు వచ్చి వెళ్తున్నప్పుడల్లా ఒక మీడియా ద్వారా కొంత పబ్లిసిటీ చేసుకొని మీరు పర్సంటేజీలు చెప్తూ ఏదో మొన్న కూడా 91% అని 91 పాయింట్ అంటే ఇంకా ప్రజలు బాగా నమ్మబలకాలి అనే ఆలోచనతో మీరు చెప్తున్నారు. సరే, మీరు కేంద్ర మంత్రిగా మీకు అవకాశం, మీకు అధికారం మీకుంది. భోగాపురం విమానాశ్రయంలో మీ ద్వారా అనేక సందర్భాలు చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాకుంది కాబట్టి దాని భూసేకరణ మేము చేశాం. ఆనాడు కేవలం మీరు ఒక శిలాపలకం, అది కూడా ఈ పరిధిలో కాకుండా మీరు విశాఖపట్నంలో శిలాపలకం వేసి వెళ్ళిపోయారు. ఆనాడు కూడా చెప్పాను మీకు అనేక సందర్భాల్లో. ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన కానీ లేదా ఆనాడు మీరు శిలాపలకం వేసిన నాటికి మాజీ కేంద్రంలోనే ఇవాళ గోవా గవర్నర్ గారు అశోక్ గెహ్లోట్ గారు దాంట్లో కనీసం పార్టిసిపేట్ కూడా చేయలేరు, మీరు వెళ్ళిపోయారు. సరే, మీ విధానం అది. ఎన్నికల ముందు మీరు శిలాపలకాలు వేసేస్తారు, వెళ్ళిపోతారు. అదే మొన్న కూడా మెడికల్ కళాశాల గురించి చెప్తున్నారు, అబ్బాబే మేము వచ్చి 60 కోట్లు ఇచ్చాం, 100 కోట్లు ఇచ్చామని కాగితం. మరి 60 కోట్లు 100 కోట్ల కాగితాలు మేము ఎప్పుడు చూడలేదు, మరి వాళ్ళు చూసారో మాకు తెలియదు. అప్పుడు కూడా మెడికల్ కళాశాలకు వేసారు పలక, వెళ్ళిపోయారు. గతం ఇప్పుడు దాని గురించి మనం పోం. మేము మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2203 ఎకరాలు భూసేకరణ చేశాం. సుమారు 527 కుటుంబాలని నిర్వాసితుల్ని వాళ్ళకి రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఈ ప్రభుత్వం చేయాల్సిన మౌలిక వసతుల్లో కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కట్టాలో ఏవియేషన్ డెవలప్మెంట్ ద్వారా కాంపౌండ్ వాళ్ళు కట్టి వారికి హ్యాండ్ ఓవర్ చేసి ఈ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న జిఎంఆర్ గారు ఈ జిల్లావాసి, ఈ జిల్లాలో ఉన్న ఒక ప్రాముఖ్యతగా వారు తీసుకొని వారు వచ్చి ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చారు. మీరు ప్రతిసారి వెళ్తుంటారు వస్తుంటారు, వారు చేస్తుంది ఎల్ఎన్టీ వారు, పేమెంట్ డబ్బు ఇస్తుంది, వారి పేమెంట్ చేస్తుంది జిఎంఆర్ వాళ్ళు. మీరు ఇన్ని పర్యటనలు చేశారు కదా, ఈ ఎన్ని పర్యటనలో
ఒక భోగాపురం విమానాశ్రయం కాకుండా ఇంకెక్కడైనా రెండో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు మీ నివాసం శ్రీకాకుళం కానీ మీ నెమ్మాడు కానీ వెళ్తున్న దారిలో ఎక్కడైనా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టుగా, లేదు ఈ ప్రాంత యువకుల కోసం, ఈ ప్రాంత యువత కోసం, ఈ ప్రాంతంలో మీకున్న పలుకుబడితో ఢిల్లీలో మీరు కేంద్ర మంత్రికి ఉన్న పలుకుబడితో ఒక కార్యక్రమాన్ని చేశారా? ఈ సుమారు 16 నెలలు 17 నెలల కాలంగా మీరు వాటి మీద దృష్టి పెట్టకుండా మీరు వెళ్తాం విమానాశ్రయంతో పాటు ఇవన్నీ జరిగితేనే విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇవేవి జరగకుండా వాళ్ళే ప్రారంభోత్సవం చేయరు. కేవలం మీరు వచ్చి ఫోటోలు పెట్టుకొని 91 పాయింట్ లేదా 90 రేపు వచ్చిన తర్వాత 98 పాయింట్ అని చెప్పడం కాదు. వారి బాధ్యత ఎలాంటి వాళ్ళు నిర్ణీత సమయంలో వాళ్ళు చేస్తారు, వాళ్ళకి కావాల్సిన పేమెంట్స్ వాళ్ళు ఇస్తారు. ఇదంతా కూడా జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు 2203 ఎకరాల్లో జరుగుతుంది తప్ప 2300 ఎకరాలు 2203 ఎకరాలు ఏదైతే విమానాశ్రయానికి మేము సేకరించిన భూమి వారికి అందజేసామో ఆ పైన ఎక్కడైనా ఒక యాక్టివిటీ జరుగుతుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా టేకప్ చేసిందా? ఇంక ఇది కావాలని చెప్పి రైతులు భయభ్రాంతులు చేయడానికి ఇంకా మీకు భూసేకరణ కావాలి, మాకు ఏవియేషన్ యూనివర్సిటీ చేస్తారు, లేదా ఇంకోటి చేస్తారు, ఇలాంటివన్నీ ఎందుకు మభ్య పెడతారు? మీరు కేంద్ర మంత్రి, మీకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒక కేంద్ర మంత్రి గారు ఈ జిల్లా ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యులుగా ఉండి ఆ కేంద్ర మంత్రి అయ్యారు. చూసాం వారిని 5 సంవత్సరాలు 2014-19 సంవత్సరం కాలంలో 5 సంవత్సరాల వారు కేంద్ర మంత్రికి వెళ్తే ఏం జరిగిందో ఈ జిల్లా ప్రజలందరూ చూశారు. మరి మీరు యువకుడు, మీకు ఈ ప్రాంతం పట్ల మీరు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు. మీరు ఆ కార్యక్రమం దృష్టి పెట్టకుండా మీరు వెళ్తూ వస్తూ విమానాశ్రయం రివ్యూ చేసి మీరేదో విమానాశ్రయాన్ని ఈ విమానాశ్రయం 100% చెప్తా ఉంటాం. మీరు ఎన్నాను అనుకోండి, దాని బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు 2203 ఎకరాలు వారికి అందజేశాం. వారికి కోసం మౌలిక వసతులు అరేంజ్ చేశాం. 23% పనులు చేశాం. ఇది డెవలప్మెంట్. ఇదేదో ఒక 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం వస్తే పూర్తి అయిపోతుంది ఏనాడు చెప్పలే. డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. రేపు మరలా మీరు ఇవాళ ప్రారంభించిన ఏమైనా ఉంటే మళ్ళీ గతంలో 29లో జరిగే కార్యక్రమం తెలుసు, తప్పకుండా అది కొనసాగుతాయి. అంతేకాకుండా దాన్ని ఏదో మీరుగా చేశారన్నట్టుగా ఏదో ఒక చిత్రీకరణ చేసుకొని ఆ కార్యక్రమాలు కదా మీరు చెప్పండి, కొత్తది ఏం తెచ్చారో. మేము చేసిన కార్యక్రమాన్ని కాదు మీరు 10 సార్లు దాన్ని పర్యవేక్షించడం.